హలో అండి, అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ హర్షిని ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం అనురాధ గారు రచించిన గప్చుప్ కథను విందామండి. అదేంటమ్మాయి, అమృత అలా అయిపోయింది? ఏం పిల్లకి ఈ మధ్య ఒంట్లో బాగుండడం లేదా? వచ్చి రాగానే శాంతమ్మ అమృతని ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది. నాకేం, నేను బాగానే ఉన్నాను నానమ్మ. అమృత భుజాలెగరేసి నవ్వేసింది. అవునత్తయ్య, దానికేం, చక్కగా ఉంది. సుజాత కూతుర్ని వెనకేసుకొచ్చింది. కానీ శాంతమ్మ 3 ఏళ్ల తరువాత చూస్తున్న తన మనవరాలు అంత సన్నగా పూచిక పుల్లలా అయిపోయిందని అనుమానంగా చూస్తూనే ఉంది. హాయ్ నానమ్మ. వరుణ్ ఆ రాత్రి డిన్నర్కి టైంకి ఇంటికొచ్చి పలకరించాడు. మనవణ్ణి మురిపెంగా చూసుకుంటూ, ఏరా నాన్న, ఆఫీస్లో ఇంతసేపు పనేనా అడిగింది శాంతమ్మ. అవును నానమ్మ, ఇండియాలో ఉంటే ఇదిగో ఈ టైంకి ఇంటికి వస్తాను. మరి విదేశాల్లో ఉంటే ఏం చేస్తాడో మాకు తెలియదమ్మా. ఆ ప్రాజెక్టుల్లో వాళ్ళకి నిద్రాహారాలుండవు, అంత పని. శ్రీనివాస్ కాస్త బాధగా చెప్పాడు. బాగుంది, మరి మీ ఉద్యోగాల్లాంటివా వాళ్ళవి? ఇన్నేళ్ల సర్వీస్ ఉన్న మీ నెల జీతం కన్నా వాడి మొదటి నెల జీతమే ఎక్కువ. అలా అనుకుంటే ఎలా అంది సుజాత గర్వంగా కొడుకుని చూసుకుంటూ. శ్రీనివాస్ ఢిల్లీలో రిజర్వ్ బ్యాంక్ ఆఫీసర్గా చేస్తూ అక్కడే సెటిల్ అయిపోయాడు. పిల్లలు అక్కడే పుట్టి పెరిగారు. తన భర్త మంచి పొజిషన్లో ఉన్నాడని సుజాతకి ఫస్ట్ నుంచి కాస్త గర్వమే. అలాంటిది వరుణ్ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి బాగా సంపాదిస్తుండడంతో అది ఇంకాస్త పెరిగింది. ఇక అమృత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న సుజాత ఇంకా చంటి పిల్లలాగే చూస్తుంది. ఆ రోజే ఆంధ్రాలోని పల్లెటూరు నుంచి వచ్చిన శాంతమ్మ సుజాత వడ్డిస్తున్న భోజనం కేసి అయోమయంగా చూస్తోంది. 2 పుల్కాలు, ఉడికి ఉడకని బీరకాయ ముక్కలు, పచ్చి కీరదోస ముక్కలు. అత్తయ్య, మీకోసం అన్నం కూడా వండానులేండి, అదేదో పెద్ద విశేషంలో చెప్పి ఆవిడ ప్లేట్లో అన్నం వడ్డించింది సుజాత. కాస్త భయంగానే ఆ అన్నంలో ఆ ఉప్పు కారం లేని బీరకాయ ముక్కలు కలుపుకున్న శాంతమ్మకి వాంతొచ్చినంత పనైంది. పక్కనే ఉన్న అమృత ఒకే ఒక్క పుల్కా తిని లేచిపోవడంతో ఆవిడ ఇంకా ఆగలేకపోయింది. ఏమైందర్రా మీకు? ఎందుకిలా పత్యం తిండి తింటున్నారు? అమృత ఇలా కళ్ళు లోపలికి పోయి ఎముకల గూడైపోయింది. సుజాత అలా చిక్కిపోయింది. శ్రీను, నువ్వు బాగా ఎండిపోయావు, మీకందరికీ ఒంట్లో బాగానే ఉంటోందా? భయపడుతూ అడిగింది. ఓ గాడ్ నానమ్మ, యు ఆర్ టూ మచ్. ఇది డైటింగ్ అంతే, అమృత సింపుల్గా చెప్పేసింది. డైటింగా అంటే? ఆవిడకి అస్సలు అర్థం కాలేదు. ఏం లేదు నానమ్మ, ఇది ఒక ఫ్యాషన్, స్లిమ్గా ఉండడానికి ఇన్ని తిప్పలు. అమ్మా అమృత, డైటింగ్ కాదు కానీ మాకు కూడా రోజు ఇదే ఫుడ్. నేనైతే పర్వాలేదు, చాలా వరకు బయటే తింటాను. పాపం డాడీయే దొరికిపోతున్నారు, వరుణ్ నవ్వుతూ చెప్పాడు. అయ్యయ్యో, సన్నగా ఉండాలంటే ఇదా మార్గం? సుజాత, ఇది మంచి పద్ధతి కాదమ్మాయి. అమృత అసలే వయసులో ఉన్న పిల్ల, అచ్చంగా పేషెంట్లా తయారైంది. ఇప్పుడే ఇలా ఉంటే తర్వాత ఎలా ఉంటుంది? చక్కగా తిని దానికి తగ్గ పని చేస్తే ఒళ్ళు ఎందుకు రాదు? అసలు ఈ వయసులో ఎలా ఉండాలి? మన సింధు చూడు అంటోంది శాంతమ్మ. అవును నానమ్మ, అత్తయ్య సింధు ఎలా ఉన్నారు? వాళ్ళని తీసుకురావాల్సింది. అప్పటికే సుజాత మొహం సీరియస్ అయిపోవడంతో వరుణ్ టాపిక్ డైవర్ట్ చేశాడు. మీ అత్తయ్య ఆరోగ్యం ఏం బాలేదురా, మళ్ళీ ఆ గుండె జబ్బు తిరగబెట్టింది, అందుకే వాళ్ళు రాలేదు అంది శాంతమ్మ. సింధు ఏం చదువుతోంది నానమ్మ? అమృత ఇంట్రెస్టింగ్గా అడిగింది. డిగ్రీ 2nd ఇయర్ అమ్మా. ఏది, మన ఊళ్ళో కాలేజీ లేదు, రోజు టౌన్కి వెళ్ళి రావాలి, అలాగే వెళ్ళొస్తోంది అందావిడ. అప్పుడే సింధు డిగ్రీకి వచ్చేసిందా? వరుణ్ కాస్త ఆశ్చర్యపోయాడు. ఆడపిల్లలు ఎంతలో ఎదిగిపోతారు? ఆవిడ ఎందుకో నిట్టూర్చింది. ఆ రాత్రి భోజనాలయ్యాక శ్రీనివాస్ని సుజాతని పట్టుకొని మెల్లగా కదిపింది శాంతమ్మ. శ్రీను, వసంతకి ఈ మధ్య ఒంట్లో బాగుండడం లేదు, నేను కాటికి కాళ్ళు జాపుకున్నాను, అందుకే వసు సింధు పెళ్లి గురించి బాగా తొందరపడుతోంది అంది. అయితే ఏదన్నా మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయండి అంది సుజాత.
చేసేయచ్చు, కానీ మా తర్వాత అది ఒంటరిదై ఎవరితోనో ఉండే బదులు మీతోనే ఉంటే మాకు నిశ్చింత కదా. ఎలాగూ వరుణ్కి సింధుకి వరసే కదా, అందుకే మిమ్మల్ని ఓసారి అడుగుదామని వచ్చాను అంది శాంతమ్మ. అత్తయ్య, వరుణ్కి ఇంకా పట్టుమని 25 ఏళ్ళు కూడా లేవు. ఇప్పుడే వాడికి పెళ్ళేంటి? అయినా కూడా వాడు ఇవాళ ఇండియాలో ఉంటే రేపు అమెరికాలో ఉంటాడు. వాణ్ణి చేసుకునే అమ్మాయి వాడికి తగ్గట్టు ఉండాలి కదా. ఆ పల్లెటూళ్ళలో పెరిగిన సింధునిచ్చి చేస్తామంటే వాడు ముందు ముందు మమ్మల్ని అంటాడు. అందుకే మీరు సింధుకి ఏదైనా మంచి మ్యాచ్ చూడండి. మా సాయం ఏమైనా చెయ్యాలంటే మేము చేస్తాము, నిష్కర్షగా చెప్పేసింది సుజాత. పెళ్ళైన 2 ఏళ్లకే భర్త పోయి పుట్టింటికి చేరిన వసంత అంటే సుజాతకి బాగా చులకన. శాంతమ్మ ఏదో రోజు ఈ ప్రస్తావన తెస్తుందని ఊహించి ఏం చెప్పి ఆ ప్రపోజల్ తిరగొట్టాలో ముందే ప్రిపేర్ అయ్యింది సుజాత. సింధుని చేసుకోవడం సుజాతకిష్టం లేదని ముందు నుంచి తెలిసిన శ్రీనివాస్ ఏమీ మాట్లాడలేకపోయాడు. 2 నెలల తర్వాత సింధు పెళ్లి కుదిరిందని శాంతమ్మ ఫోన్ చేసింది. శ్రీను, ఇంకో 20 రోజుల్లో పెళ్ళి. మీరందరూ కనీసం 4 రోజుల ముందొచ్చి పెళ్లి జరిపించాలి అని చెప్పింది. చివరికి అందరికీ సెలవులు దొరికి అతి కష్టం మీద 2 రోజుల ముందు పెళ్ళికెళ్ళారు. విజయవాడలో ఫ్లైట్ దిగి అక్కడి నుంచి టాక్సీలో గోదావరి జిల్లాలోని తమ పల్లెటూరు వెళుతున్నారు. దారంతా పంట కాలువలు, పచ్చని పొలాలు, కొబ్బరి చెట్లు చూస్తూ వరుణ్, అమృత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చివరికి ఊరు రానే వచ్చింది. డాడ్, నేను ఇక్కడికొచ్చి 10 ఏళ్ళు పైనే అయిపోయింది, కానీ ఊరేం మారలేదే, అలాగే ఉంది అన్నాడు వరుణ్. మారడానికి అక్కడ ఏముంది గనక, సుజాత విసుగ్గా అంది. ఆమెకు అసలు ఆ ఊరు రావాలంటేనే పరమ చిరాకు. శ్రీనివాస్ నవ్వి ఊరుకున్నాడు. ఇంటి ముందు టాక్సీ ఆగేసరికి అప్పటికే పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న చుట్టుపక్కల అమ్మలక్కలందరూ కుతూహలంగా చూస్తున్నారు. అత్తయ్య, మామయ్య వచ్చేశారా? పెళ్లి కూతుర్నని మర్చిపోయి పరిగెత్తుకొచ్చింది సింధు. శ్రీనివాస్ చాలాసార్లు వస్తూనే ఉంటాడు కాబట్టి పెద్దగా ఆశ్చర్యపోలేదు. కానీ సుజాత, వరుణ్, అమృతలు మాత్రం 10 ఏళ్ల తర్వాత సింధుని ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు. సన్నగా, పొడుగ్గా, పచ్చగా మిసమిసలాడుతున్న ఆ అందాల రాశిని చూసి కళ్ళు తిప్పుకోలేకపోయారు. ఏం క్రీములు రాసుంటుందో, ఎలా మెయింటైన్ చేస్తుంటుంది? అమృత ఆలోచిస్తోంది. హాయ్ సింధు, యు ఆర్ లుకింగ్ గార్జియస్. వరుణ్ ఎప్పుడూ ఫ్రాంక్గా మాట్లాడేస్తాడు. చిలుకాకు పచ్చ పట్టు పరికిని, ఎర్రని ఓణిలో సింధు అచ్చంగా సింధూరంలా మెరుస్తుండడంతో సుజాత మొహం మాడిపోయింది. ఏంటన్నయ్యా ఇది? ఎల్లుండి పెళ్లి పెట్టుకొని ఇవాళ రావడం? వసంత కాస్త నిష్ఠూరంగా పలకరించింది. అమ్మా, వచ్చి రాగానే ముందు వాళ్ళని ఊపిరైనా తీసుకొనివ్వవా? సింధు ఆమెను వారించి అందరికీ కాఫీలు తెచ్చిచ్చింది. థ్యాంక్ యూ అంటూ శ్రీనివాస్, వరుణ్ తీసుకున్నారు. మేం కాఫీలు తాగం, సుజాత ముందే చెప్పేసింది. పోనీ పాలు తెస్తాను అత్తయ్య అంది సింధు. నోనో, అందులో చాలా ఫ్యాట్ ఉంటుంది, అమృత కంగారుగా అంది. మరి ఇంకేం తాగుతారు? సింధు ఆశ్చర్యంగా అడిగింది. డోంట్ వరీ సింధు, వాళ్ళు చాలా సరంజామా తెచ్చుకున్నారులే, నువ్వు వాళ్ళకేం పెట్టకపోయినా పర్వాలేదు, వరుణ్ నవ్వుతూ చెప్పేశాడు. ఇక్కడ ఉన్న ఈ 4 రోజులైనా మీ డైటింగ్లు కాస్త మాని శుభ్రంగా తినండర్రా. పెళ్ళంటే బోల్డ్ పనుంటుంది. శాంతమ్మ గారు క్లాసు మొదలెట్టింది. సుజాత చిరాగ్గా చూసింది. పట్టు చీర కట్టుకొని పెత్తనం చేయమంటే పర్లేదు, కానీ పనంటే ప్రాణ సంకటమే. ఎప్పుడు తిన్నారో ఏమో, రండి ముందు భోజనాలు చేయండి. శాంతమ్మ వాళ్ళందరినీ చూసి ఒకటే హడావిడి పడిపోతోంది. హాల్లో అరిటాకులు పరిచి అందర్నీ పిలిచింది సింధు. శాంతమ్మ వంటింట్లోంచే పనులు పురమాయిస్తోంది. అంతా అతి కష్టం మీద నేల మీద కూర్చున్నారు. ఒక్కో ఐటెం పట్టుకొచ్చి వడ్డిస్తున్నారు సింధు, శాంతమ్మ. సింధు, ఇదేం బాగోలేదు, నువ్వు పెళ్లి కూతురువి, నువ్వు వడ్డించడం ఏమిటి? నువ్వు కూర్చో అంది అమృత. పర్వాలేదు అమృత, అమ్మమ్మ ఒక్కతీ చేయలేదు అంది సింధు. అదంతే అమృత, ఏదో వంక పెట్టి అలా ఒక్క క్షణం కూర్చోకుండా తిరుగుతూనే ఉంటుంది. రేపు పెళ్లి కూతుర్ని చేశాకైనా కదలకుండా కూర్చోమ్మా సింధు, వసంత నీరసంగా చెప్పింది.
శ్రీనివాస్ వరుణ్లు బాగా ఆకలి మీద ఉన్నారేమో, ఆవురావురు మని భోంచేస్తున్నారు. చింత చిగురు పప్పు, గుత్తొంకాయ కూర, గోంగూర పచ్చడి, గుమ్మడికాయ పులుసు అద్భుతంగా ఉన్నాయి. అంత ఆయిల్! సుజాత పెదవి విరుస్తూ అన్నీ కాస్త కాస్త తిని వదిలేస్తోంది. అమృత ఆ రుచికి తినలేక మానలేక సంశయిస్తూ మెల్లగా తింటోంది. వరుణ్, నీకిష్టమని థ్యాంక్ యూ నానమ్మ, నా కోసం అంత గుర్తుపెట్టుకొని చేయించావా అడిగాడు వరుణ్. ఆవిడోసారి నవ్వి, సింధు బాగా నెయ్యి వెయ్యమ్మా, వరుణ్కి చిన్నప్పుడైతే నేనే కలిపి పెట్టేదాన్ని, వాడికి కలుపుకోవడం కూడా సరిగ్గా రాదు అంటూ సింధు చేత 4 గరిటెల నెయ్యి వేయించింది. ఒరే అన్నయ్య, ఆ నెయ్యిలో ఎంత కొవ్వు ఉంటుందో తెలుసా? అమృత ఓ గావు కేక పెట్టింది. అమృత, నువ్వు టేస్ట్ చూడు, అచ్చం అమృతంలా ఉంది. వరుణ్ ఆ రుచిని ఎంజాయ్ చేస్తూ చెప్పాడు. చాలు బాబు, నువ్వు తిన్నది కాక దాన్నెందుకు చెడగొడతావు? ఆ తిండి తింటే ఇంకేమన్నా ఉందా? సుజాతకు అప్పటికే వరుణ్ణి శ్రీనివాస్ని చూసి మండిపోతోంది. కానీ అదేం పట్టించుకోకుండా తృప్తిగా భోంచేసిన వరుణ్, నానమ్మ, మన ఆంధ్ర ఫుడ్ ఇంత టేస్టీగా ఉంటుందని ఇవాళే తెలిసింది. అందులోనూ నీ వంట సూపర్, తెగ మెచ్చుకున్నాడు. సుజాత మూతి 30 వంకర్లు తిప్పుతూ చెప్పింది. దీనికేనా వరుణ్? అమ్మమ్మ ఇంకా హడావిడిలో ఉంది కానీ సుజాత మూతి 30 వంకర్లు తిప్పింది. దీనికేనా వరుణ్? అమ్మమ్మ ఇంకా హడావిడిలో ఉంది కానీ లేకపోతే ఇంకా చాలా చేసేది, సింధు నవ్వుతూ చెప్పింది. సింధు, నాకు నీ మీద చాలా జలసీగా ఉంది. హాయిగా నానమ్మ చేతి వంట టేస్ట్ చేస్తున్నావు అన్నాడు నవ్వుతూ. ఇంకెన్నాళ్ళురా, ఇంకో 2 రోజులు అంతే, తర్వాత అది అత్తవారింటికి వెళ్ళిపోతుందిగా దిగులుగా అంది వసంత. అలా బెంగపడకు వసు, అది చక్కగా వంట చేస్తుంది కదా, హాయిగా ఉంటుంది. శాంతమ్మ వసంతని ఊరడించింది. అమృత, ఇంకా రెడీ అవ్వలేదా? ఆ సాయంత్రం సింధు మేడ మీదకొచ్చి పిలిచింది. బ్యాగ్లోంచి కెమెరా తీసుకుంటున్న వరుణ్ నవ్వాడు. సింధు, మనం గుడికెళ్ళి 100 ప్రదక్షిణాలు చేసినా కూడా అది బాత్రూంలోంచి బయటికి రాదు, అంతసేపు ఆ మొహాన్ని తోముతుంది. సింధు కూడా నవ్వింది. ఏమన్నావు? అమృత కోపంగా బయటకు వచ్చేసింది. వరుణ్ ఒక్క క్షణం అమృతని సింధుని అలా చూస్తుండిపోయాడు. ఏదో అసహజంగా ఉంది. ఏమిటది? అప్పుడే మొహం కడుక్కొచ్చిన అమృతని పరిశీలనగా చూశాడు. అన్నాళ్ళు తెలియలేదు కానీ ఇప్పుడు సింధు ప్రక్కన అమృత ఆ రోజు నానమ్మ అన్నట్లు అచ్చం పేషెంట్లానే కనిపిస్తోంది. గుంటలు పడ్డ కళ్ళు, లోతుకుపోయిన బుగ్గలు, పాలిపోయిన చర్మం, పొడారిపోయిన పెదవులు, పూచిక పుల్లల కాళ్ళు చేతులు. ఓపిక లేక వంగిపోయి నుంచున్న అమృతని అయోమయంగా చూశాడు వరుణ్. ఆమె ప్రక్కనే నవ్వుతూ కబుర్లు చెబుతున్న సింధు కూడా సన్నగా ఉన్న అచ్చంగా ఎల్లోరా శిల్పంలా తీర్చిదిద్దినట్లుగా ఉంది. కళకళలాడుతున్న కళ్ళు, ఆరోగ్యంగా మెరిసే ఒళ్ళు, చిన్న నిగారింపుతో బుగ్గల్లో ఎరుపు, గులాబీ రేకుల్లా మెరుస్తున్న పెదవులు, విల్లులా వంపు తిరిగిన కనుబొమ్మలు, ఒత్తైన జుట్టు, మేకప్ లేని సహజ సౌందర్యం ఎలా ఉంటుందో మొదటిసారిగా చూశాడు వరుణ్. ఫౌండేషన్, లిప్స్టిక్, ఐలైనర్, మస్కరాలతో ఎంత మేకప్ చేసుకున్నా ఆరోగ్యంగా ఉన్న సింధు ప్రక్కన వెలవెలబోతున్నట్లుగా అమృతని వరుణ్ కాస్త బాధగా చూశాడు. చీకటి పడకుండా తొందరగా వచ్చేయండి, పెళ్లి కుదిరాక ఆడపిల్లల బయట తిరగకూడదు, శాంతమ్మ మరీ మరీ చెప్పి పంపింది. ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ గుడికి బయలుదేరారు. ఏమే పిల్ల, శ్రీను వాళ్ళు వచ్చారట కదా అంటూ దారిలో దర్జాగా అరుగు మీద అప్పల్ నరసమ్మగారు అమ్మలక్కలతో కూర్చున్నారు. అవును బామ్మగారు అంది వినయంగా సింధు. చక్కగా ఈడు జోడుగా ఉన్నారు బావా మరదళ్ళిద్దరూ, ఏం లాభం? ఆవిడ పెదవి విరిచింది. వస్తాం బామ్మగారు, గుళ్ళో మళ్ళీ లేట్ అవుతుంది. సింధు గబగబా నడిచింది. వరుణ్కి ఈ వరసలవి పెద్దగా తెలియవు. సుజాత మొదట్నుంచి వాళ్ళకి పేర్లతో పిలుచుకోవడమే అలవాటు చేసింది. ఏమంటుంది ఆవిడ? ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు సింధుని. ఏం లేదు వరుణ్, పల్లెటూరు కదా, వాళ్ళ మాటలు అలాగే ఉంటాయి, మనం వెళ్దాం రండి తేలిగ్గా చెప్పేసింది సింధు. గుళ్ళో పూజారి గారు తీర్థం ఇస్తూ అదే మాట. ఈసారి వరుణ్కి కాస్త అర్థమైంది. ఈ జనరేషన్లో కూడా
వాళ్ళలా ఆలోచిస్తున్నందుకు చిన్నగా నవ్వుకున్నాడు. ఇంటికి రాగానే సింధు కిచెన్లో దూరి ఏదో హడావిడి పడుతోంది. అప్పటికే అమృత సింధు బాగా క్లోజ్ అయిపోయారు. సింధు, నువ్వెందుకు వంట చేస్తున్నావు? నానమ్మ ఉందిగా? అమృత ఆశ్చర్యంగా అడిగింది. అమ్మమ్మకి రాత్రిపూట సరిగ్గా కనిపించదు అమృత, అందుకే సాయంత్రం పూట వంట డ్యూటీ నాదే అంటూ సింధు బాణలిలో నూనె పోసి చామదుంపల్ని వేసి ఫ్రై చేయడం మొదలుపెట్టింది. ఓ గాడ్, ఇంత ఆయిలా? అమృత కెవ్వుమంది. ఏమైంది? హాల్లో ఉన్న వరుణ్ కంగారుగా కిచెన్లోకి వచ్చాడు. ఒరే అన్నయ్య, చూసావా ఎంత ఆయిల్లో ఫ్రై చేస్తుందో? అమృత గాబరా పడుతూ చెప్పింది. ఈ కూర ఇలాగే చేయాలి అమృత, నవ్వేసింది సింధు. ఆమె ఎర్రగా వేయిస్తున్న చామదుంపల ఫ్రై చూస్తూ వరుణ్, వావ్ సింధు, ఈ ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం, నానమ్మ ఇలాగే ఫ్రై చేసి పెట్టేది అంటూ చెబుతున్నాడు. అమృత ఒక్క క్షణం ఆగి, సింధు ఒకటి అడుగుతాను, నువ్వేం ఫీల్ అవ్వవు కదా? మెల్లగా అంది. అడుగు, కూర కలుపుతూ అంది సింధు. మీరు రోజు ఇంత ఆయిల్ నెయ్యి తింటారా? దాని నిండా ఎంత కొలెస్ట్రాల్ ఉంటుందో తెలుసా? ఒంటికి అస్సలు మంచిది కాదు అన్న అమృతని చూసి చిరునవ్వు నవ్వింది సింధు. రోజు ఇలా తినం, కానీ అప్పుడప్పుడు. అలాగే మన బాడీకి ఆయిల్ నెయ్యి కూడా కొంత అవసరమే అమృత. అందుకే దేన్ని మానకుండా అన్ని వెరైటీస్ తినాలి. స్వీట్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ మేము మామూలుగానే తింటాం. అసలు అప్పుడే ఆనందంగా ఆరోగ్యంగా ఉంటామని అమ్మమ్మ ఎప్పుడూ చెప్తుంది అంది. కానీ మరి మీరిలా సన్నగా ఫిట్గా ఎలా ఉన్నారు? సందేహంగా అడిగింది అమృత. అమృత, మేమెప్పుడు ఫిజికల్ వర్క్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. ఏ పనైనా చాలా వరకు మేమే చేసుకుంటాం. ఎక్కడికైనా నడుచుకుంటూనే వెళ్తాం. చూస్తున్నావుగా, మన ఇంట్లో పెళ్ళైనా కూడా చుట్టుపక్కల వాళ్ళంతా వీలైనంత వరకు సాయం చేస్తున్నారు. అలాగే ఒకరికొకరం హెల్ప్ చేసుకుంటాం. అంతకంటే ఇంకేం లేదు, సింపుల్గా చెప్పేసింది సింధు. వెన్నెల్లో డాబా పైన తిరుగుతూ ఆ చల్లగాలిని పరవశంగా ఫీలుస్తున్నాడు వరుణ్. మెట్ల మీద చప్పుడైంది. శ్రీనివాస్ చాపా దిండు పట్టుకొని పైకి వచ్చాడు. డాడ్, మీరేంటిలా? ఆశ్చర్యంగా అడిగాడు. ఈ ఊరొస్తే ఇక్కడే పడుకుంటానురా నేను అంటూ ఆ వెన్నెల్లో రిలాక్సింగ్గా పడుకున్నాడు శ్రీనివాస్. ఇక్కడ మీకు నిద్ర పడుతుందా? వింతగా చూస్తూ అడిగాడు. చిన్నగా నవ్వి, మన ఏసీ రూములో డన్లప్ పరుపుల్లో కన్నా నాకు ఇక్కడే మంచి గాఢ నిద్ర పడుతుంది వరుణ్. నీకు తెలుసా, నా చిన్నతనంలో మేమంతా ఇక్కడే పడుకునేవాళ్ళం. అలా ఆకాశాన్ని చూస్తూ చుక్కల్ని లెక్క పెడుతూ చందమామ కథలు వింటూ ఆ రోజులే వేరు, తన్మయత్వంగా చెబుతున్నాడు శ్రీనివాస్. వరుణ్ నవ్వుతూ వెళ్ళి ఆయన పక్కనే పడుకున్నాడు. అవును డాడ్, ఈ ప్రశాంతత, ఈ నిశ్శబ్దం, ఈ గాలి, ఈ వెన్నెల చెప్పలేనంత హాయిగా ఉన్నాయి. నేను ఎన్ని దేశాలు చూసినా ఇలాంటి వాతావరణం మాత్రం ఎక్కడా చూడలేదు అన్నాడు. అవును వరుణ్, ఈ ఊరు మన పూర్వీకులది. ఈ నేలలో ఆత్మీయత, ఈ గాలిలో ఆప్యాయత మనల్ని ప్రేమగా పలకరిస్తాయి. అందుకే బాగా అలసిపోయినప్పుడు ఇక్కడికి వచ్చి ఈ గాలి పీలుస్తాను. మళ్ళీ కొత్త శక్తి, ఉత్సాహం వస్తాయి అన్నాడు శ్రీనివాస్. మావయ్య, మంచినీళ్ళు ఇక్కడ పెట్టనా? సింధు వాటర్ పట్టుకొచ్చింది. రా సింధు, కూర్చో పిలిచాడు వరుణ్. నువ్వు ఇక్కడే ఉన్నావా? ఇంకా పడుకోలేదా అంటూ సింధు వచ్చి కూర్చుంది. ఆ వెన్నెల్లో తెల్లని ఓణి జడలో మల్లెపూలతో ముచ్చటగా కూర్చున్న సింధుని చూస్తుంటే వరుణ్ మనస్సుకి ఆహ్లాదంగా ఉంది. ఆమె చిరునవ్వు హాయిగా ప్రశాంతంగా సేద తీరుస్తూ చల్లగా ఉంది. కాసేపు కూర్చొని సింధు కిందికెళ్ళిపోయినా ఆమె పరిమళం ఆ ప్రదేశమంతా ఆవరించుకున్నట్లుగా ఏదో చక్కని అనుభూతి. వెన్నెల్లో మల్లెమొగ్గ, ఇంప్రెసివ్గా అనుకున్నాడు వరుణ్. ఎప్పుడో అర్ధరాత్రి మెలకు వచ్చి పక్కనే ఉన్న వాటర్ కూలింగ్ తగ్గిపోవడంతో కూల్ వాటర్ కోసం కిందకెళ్ళాడు. మెట్లు దిగుతుంటే సన్నగా మాటలు వినిపించి మెల్లగా తొంగి చూశాడు. శాంతమ్మ, వసంత. వసంత ఎందుకో ఏడుస్తోంటే శాంతమ్మ సముదాయిస్తోంది. అమ్మా, ఆయనే ఉండుంటే నా కూతుర్ని అన్నయ్య కాదనేవాడా? నా దురదృష్టం దాన్ని వదలడం లేదు, వసంత వెక్కుతూ అంది.
పోన్లే తల్లి, అయ్యిందేదో అయ్యింది, ఇక ఊరుకో అంది శాంతమ్మ. ఎలా ఊరుకోనమ్మా? ఎప్పుడూ బయటకి చెప్పకపోయినా సింధుకి వరుణ్ అంటే ఎంత ఇష్టమో మనకి తెలుసు. వాడికి ఇష్టమైనవన్నీ అదెంత గుర్తు పెట్టుకుందంటే నా గుండె పిండేసినట్లుంది. నేనే బలవంతాన దాన్ని ఈ పెళ్ళికి ఒప్పించి తప్పు చేస్తున్నాననిపిస్తోందమ్మా. వసంతకి దుఃఖం ఆగడం లేదు. వసు, అందుకే కదా నా ప్రయత్నం నేను చేశాను. సుజాతకు అస్సలు ఇష్టం లేదు. శ్రీను ఎటూ చెప్పలేడు. అయినా ఎవరికెవరో అంతా రాసే ఉంటుందమ్మా. అంతా మన మంచికే అనుకో. శాంతమ్మ వసంత తల నిమురుతూ ఊరడిస్తోంది. అంటే వరుణ్కి అంతా అర్థమైపోయింది. ఎందుకో గుండెలో బాధ మొదలైంది. ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. సింధుకి అన్యాయం జరిగిందనిపిస్తోంది. ఆమెకే కాదు, తనకి కూడా. పొద్దున్న సింధుని పెళ్లి కూతుర్ని చేస్తున్నారు. ఎర్రని పట్టుచీర, నుదుట కళ్యాణం బొట్టు, బుగ్గన చుక్కతో సింధు ముద్దమందారంలో ముగ్ధంగా ఉంది. తన హ్యాండీక్యామ్లో ఆ పేరంటాన్ని వీడియో తీస్తున్న వరుణ్కి మనసంతా ఉదాసీనంగా ఉంది. అందరికీ అక్షింతలిచ్చి వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వాదం అందుకుంటున్న సింధు వరుణ్ దగ్గరకు వచ్చి అక్షింతలిచ్చింది. అరే నాకెందుకు? వరుణ్ మొహమాటంగా అన్నాడు. పర్లేదులే వెయ్యి, అసలది నీ పెళ్ళాం కావాల్సిన పిల్లే, అప్పల్ నరసమ్మ గారు ఉండబట్టలేక అనేసింది. ఆ మాట ఎక్కడో సున్నితమైన చోట తగిలినట్లు సింధు మొహంలో రెపరెపలాడిన బాధ వరుణ్కి స్పష్టంగా కనిపించి అతని మనస్సు విలవిల్లాడిపోయింది. ఏంటండి మీరు? పిల్లల ముందు ఏమిటా మాటలు? అప్పటికే అప్పల నరసమ్మ గారి పెత్తనానికి ఒళ్ళి మండిపోతున్న సుజాత కోపంగా అంది. నేనేమన్నాను? ఉన్నమాటేగా. ఆవిడ తగ్గలేదు. ఏ మాటైనా మీ హద్దుల్లో మీరు ఉండండి. మా విషయాల్లో జోక్యం చేసుకుంటే ఊరుకునేది లేదు, సుజాత తీవ్రంగా అంది. దాంతో అప్పల్ నరసమ్మ గారు ఉగ్ర నరసింహావతారం దాల్చింది. ఆవిడతో పాటు అమ్మలక్కలందరూ అంత అవమానం జరిగాక ఇక ఈ పెళ్లితో మాకేం పని లేదని శాంతమ్మ వసంత బ్రతిమిలాడుతున్నా వినకుండా ఆవేశంగా వెళ్ళిపోయారు. సుజాత, అప్పల్ నరసమ్మ గారి అజమాయిషీ లేకుండా ఈ ఊళ్ళో ఏ శుభకార్యమూ జరగదు. ఆవిడ మంచికి మంచి, చెడుకు చెడు. ఇక ఈ పెళ్లి పనులు చూసేదెవరమ్మా? శాంతమ్మ భయంగా అంది. మనమంతా లేమా? పోతే పోనీయండి, ఆవిడ లేకపోతే కొంపేం మునిగిపోదు. సుజాతకి ఇంకా కోపం తగ్గలేదు. శ్రీను, మగపెళ్లి వాళ్ళు పొద్దున్నే వచ్చేస్తారు. ఏర్పాట్లన్నీ సరిగ్గా ఉన్నాయా? అప్పల్ నరసమ్మ గారి ఆసరా పోవడంతో శాంతమ్మ చాలా కంగారు పడుతోంది. పర్లేదమ్మా, అన్ని అరేంజ్మెంట్లు అయిపోయాయి. వంట వాళ్ళు కూడా వచ్చేశారు. చేతి కింద పనివాళ్ళున్నారు. పెళ్ళి రేపు రాత్రి కదా, అప్పటికి ఇంకేం ప్రాబ్లం లేదు. శ్రీనివాస్ ధైర్యం చెప్పినా శాంతమ్మకి మాత్రం ఏదో గాభరాగానే ఉంది. మర్నాడు తెల్లవారుజామునే లేచి బాత్రూంలోకి వెళ్ళిన శాంతమ్మ ఆ టెన్షన్లో కాలు జారి పడిపోయింది. కాలు మడతపడి లేవలేక నొప్పితో మంచం ఎక్కింది. సుజాత, నువ్వే ఇక పూనుకొని ఈ పెళ్ళి జరిపించాలమ్మా, నా పని అయిపోయింది మూలుగుతో చెప్పింది. ఏంటమ్మా ఈ అపశకునం? వసంత భయపడుతూ అంది. శుభమా అంటూ పెళ్ళింట్లో ఈ మాటలేంటి వసు? అమ్మకేమైంది? కాలు జారు పడిందంతే కదా, శ్రీనివాస్ వారించాడు. మగపెళ్లి వాళ్ళు వచ్చేశారని తెలిసి వాళ్ళని విడిదిలో దింపడానికి అంతా హడావిడి పడుతూ వెళ్ళారు. అమ్మగారు, వంటవాడు కంగారుగా వచ్చాడు. ఏమైంది అంది శాంతమ్మ. ఎలా పడిందో గాని ఇడ్లీ పిండిలో బల్లి పడిందమ్మా, భయంగా చెప్పాడు. అప్పుడే వచ్చిన సుజాత, శ్రీనివాస్ అదేంటి రాత్రి మూతలు పెట్టారుగా, ఎలా పడుతుంది నిలదీశారు. పెట్టామమ్మా, మీరే వచ్చి చూడండి, ఎలా పడిందో మాకు తెలియడం లేదు అంటూ తీసుకెళ్ళి చూపించాడు. అది చూసి సరే రేపటి కోసం ఒప్పించాం కదా, అది చేసేయండి వాళ్ళకి పురమాయించింది సుజాత. మళ్ళీ పట్టుచీర మార్చుకోవడానికి పరిగెత్తింది. గంటకో పట్టుచీర, నగలు మారుస్తూ మొహానికి మేకప్తో ఆ పెళ్లిలో తన హోదా అంతా చూపించాలని తెగ తాపత్రయపడుతోంది. వంటవాళ్ళు మళ్ళీ ఉప్మా ప్రిపరేషన్ చేసి మగపెళ్లి వాళ్ళకి పెట్టుకెళ్ళేసరికి 9 దాటింది. ఇదేంటి ఉప్మానా, ఉప్పు కషాయమా? నోట్లో పెట్టుకున్న వాళ్ళంతా ఉమ్మేశారు.
వాళ్ళేదో గొడవ చేయడానికి అంటున్నారనుకున్న శ్రీనివాస్ తను కాస్త రుచి చూసి అది నిజమే అని తెలిసి కంగు తిన్నాడు. వాళ్ళని క్షమించమని అడిగి మళ్ళీ టిఫిన్లు చేయిస్తామని సర్ది చెబుతుంటే అయ్యగారు పనివాడు కంగారు పడుతూ వచ్చాడు. ఏమైంది, శాంతమ్మ ఎలా ఉందో అని శ్రీనివాస్ కంగారు పడ్డాడు. ఆ వంట వాళ్ళిద్దరూ అన్నదమ్ములట. వాళ్ళ చుట్టాలెవరో పోయారట. ఇప్పుడే ఫోన్ వచ్చిందట. మైలతో వంట చేయకూడదని వెళ్ళిపోయారు. టౌన్కి వెళ్ళి వేరే వంట వాళ్ళని పంపిస్తారట అని చెబుతున్నాడు. కర్మ, ఇప్పుడు వీళ్ళకి టిఫిన్లు ఎలాగండి? ఈసారి సుజాత కంగుతింది. ఇప్పటికే టైం 10 అవుతోంది. ఇక మీరు టిఫిన్లు ఎప్పుడు పెడతారు? భోజనాలు ఎప్పుడు చేయిస్తారు? పెళ్లి పెద్ద విరుచుకుపడ్డాడు. అత్తయ్య, ఈ ఊళ్ళో ఎవరైనా వంట వాళ్ళుంటే కబురు పెట్టించండి. సుజాత కంగారుగా ఇంటికొచ్చింది. అప్పటికే వసంతకి కళ్ళనీళ్ళు, ఆయాసం వచ్చేస్తున్నాయి. శాంతమ్మ బాగా బెంగ పడుతోంది. ఇక్కడెవరున్నారమ్మా? శుద్ధ పల్లెటూరు. ఏదైనా టౌన్ నుంచి రావాల్సిందే. ఉండు, అప్పల్ నరసమ్మకి కబురు పెడతాను, ఏదైనా సలహా చెబుతుంది అని పనివాడితో కబురు పెట్టింది శాంతమ్మ. ఆవిడ రానన్నారమ్మా. పనివాడు బుల్లెట్లా వెళ్ళి వచ్చాడు. వదినా, పద, నువ్వు నేను ఎలాగోలా మళ్ళీ కాస్త ఉప్మా చేద్దాం. ఇంకా లేట్ అయితే ఎలా? వసంత నీరసంగా లేచింది. ఇదెక్కడి తంట? సుజాత గుండె గుబేలు మంది. ముందు ఆ పని చేయండి. లంచ్ టైంకి ఎలాగూ వంటవాళ్ళు వచ్చేస్తారు. శ్రీనివాస్కి కూడా ఆ ఆలోచన వచ్చింది. 100 మందికి ఉప్మా ఎలా చెయ్యాలో తెలీదు. ఇంకో పక్క రవ్వ లేదు. మళ్ళీ పనివాళ్ళని పంపి రవ్వ తెప్పించి ఎలాగోలా చచ్చి చెడి సుజాత వసంత ఉప్మాలు చేసేసరికి 11 అయ్యింది. అప్పటికే పెళ్లివాళ్ళు రాజుకుపోతున్నారు. కొలతలు తెలియక ఉప్మా కాస్త అందరికీ తలో గరిటెడు కూడా రాలేదు. కలపడం చేతకాక ఉప్మా అంతా ఉండలుండలుగా. అదీకాక సుజాత చేతిలోంచి ఉప్పు కారం అసలే ఊడిపడవు. అది చూసి తారాజువల తాడెత్తిన లేచారు మగపెళ్లివాళ్ళు. అసలు ఇది మనుషులు తినేదేనా? టిఫిన్కే గతి లేకపోతే ఇక పెళ్ళేం చేస్తారు? పెళ్లి పెద్ద అగ్గి మీద గుగ్గిలమైపోయాడు. 12 అయినా వంటవాళ్ళు అజాపజా లేదు. ఉప్మా చేసి వడ్డించేసరికే సుజాత పనైపోయింది. సొలసిపోయి ఓ మూల కూర్చుంది. పట్టు చీర మాట దేవుడెరుగు, పాత చీర కట్టుకునే ఓపిక కూడా లేదు. అప్పల్ నరసమ్మగారు, అమ్మలక్కలు రాకపోతే ఇక పరువు దక్కేలా లేదని వసంత వెళ్ళి కళ్ళనీళ్లతో వాళ్ళని బ్రతిమాలింది. ఆమె మొహం చూసి కాస్త బెట్టు సడలించి అప్పల్ నరసమ్మగారు అమ్మలక్కలు వచ్చి సుజాతని ఓ చూపు చూసి వంటలు మొదలెట్టి పెళ్లి వాళ్లకు వడ్డించడం మొదలు పెట్టేసరికి మిట్ట మధ్యాహ్నం 3 దాటిపోయింది. అప్పటికే అందరికీ శోషలు వచ్చేస్తున్నాయి. అసలే విసుగ్గా ఉన్న సుజాతకి అప్పల్ నరసమ్మగారి సూటీపోటీ మాటలకి ఇంకో పక్క చిర్రెత్తుకొచ్చేస్తోంది. నేను వడ్డిస్తా. అమృత కూడా ఓ గిన్నె పట్టుకొని వడ్డనికి తయారైంది. నువ్వేం వడ్డిస్తావే పిల్ల, గాలొస్తే ఎగిరిపోయేట్టున్నావు. మీ అమ్మ నిర్వాకం ఇంట్లో కూడా ఇంతేనా? నీకు అసలు తిండి పెడుతోందా? అప్పల్ నరసమ్మగారి అజమాయిషీ పెరిగిపోతోంది. ఆవిడ ఎంత పవర్ఫుల్లో అప్పటికే బాగా అర్థమైన సుజాత కక్కలేక మింగలేక లోపలే కారాలు మిరియాలు నూరుకుంటోంది. సాంబారు బకెట్టు అతి కష్టం మీద ఎత్తి పట్టుకొచ్చి వడ్డిస్తున్న అమృత పాపం శక్తి చాలక పెళ్లి పెద్దకు వడ్డిస్తూ తడబడి బకెట్ కాస్త కింద పడేసింది. ఆ సాంబారంతా ఆయన పైకి చుట్టుపక్క ఉన్న అందరిపైన పడి పట్టు చీరలు కట్టుకున్న ఆడవాళ్లపైన తుళ్ళి అంతా గందరగోళం అయిపోయింది. అప్పటికే సహనం చచ్చిపోయిన మగపెళ్లి వాళ్ళు భోజనాల నుంచి లేచిపోయి ఆ అమర్యాదకి చిందులు తొక్కడం మొదలుపెట్టారు. అమృత మీద సాంబారు పడి బిక్కమొహంతో వాళ్ళకి సారీ చెప్తున్నా వాళ్ళు అసలు పట్టించుకోవడం లేదు. ఛీ, అంతా చండాలం. ఏం పిల్ల, ఏం పెళ్ళి? పెళ్లి పెద్దతో పాటు అంతా తలా ఒక మాట అంటూ గొడవకి దిగారు. ఏమే పిల్ల, ఇందుకేనా వద్దన్న వడ్డనకి తయారయ్యావు? ఏం చేస్తాం, అంతా ఆ మహాతల్లి పెంపకం. అప్పల్ నరసమ్మ అమృతనే అంటూ మగపెళ్లి వాళ్ళకి సర్ది చెప్పాలని చూస్తోంది. ఆ మాటలకి అమృతకి ఏడుపొక్కటే తక్కువ. దీనంగా వాళ్ళమ్మ వైపు చూసింది. అది చూసి సుజాత ఇక తట్టుకోలేక మాటలు కాస్త తిన్నగా రానివ్వండి, అదేం చేసింది, ఏదో చెయ్యి జారింది అంటూ అమృతని వెనకేసుకొచ్చింది. ఆ మాటతో
మగ పెళ్లి వాళ్ళు ఇంకా రెచ్చిపోయారు. చివరికి పెళ్లి పెద్ద పెళ్లి క్యాన్సిల్ అనే వరకు వచ్చింది. శాంతమ్మ కుంటుకుంటూ అలాగే వచ్చి బతిమలాడసాగింది. వసంతకైతే దుఃఖంతో గొంతు పూడుకుపోయింది. ఏం మనిషివి, నీ కొడుకుకి చేసుకోకపోతే పోయావు, కానీ నీ మాట దురుసుతనంతో అవతల జరిగే పెళ్లి చెడగొడుతున్నావు. అప్పల్ నరసమ్మ గారింకా సుజాత మీద అపవాదు వేసేశారు. బామ్మగారు, మా అమ్మనేమన్నా అంటే నేను ఊరుకోను అన్నాడు వరుణ్ సీరియస్గా. ఆ అమ్మ అక్కడ మీ అత్త చూడు ఎలా కుళ్ళి ఏడుస్తోందో, అవతల పిల్ల జీవితం నాశనం అయిపోతోంది ఆవిడ ఆవేశంగా అంది. అలా ఏం జరగదు, సింధుని ఈ ముహూర్తానికి నేనే పెళ్లి చేసుకుంటాను, అంతేకాని మీరింక మా అమ్మనేం అనకండి, వరుణ్ ఖచ్చితంగా చెప్పేశాడు. అంతా షాకింగ్గా చూస్తుండిపోయారు. సుజాత మొహం పాలిపోయింది. వసంత మొహం పుచ్చ పువ్వులా వికసించింది. శ్రీనివాస్ యథాప్రకారం ఎటూ చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు. బోడి సంబంధం. అప్పటికే మగపెళ్లి వాళ్ళు కస్సుబుస్సుమంటూ పోయారు. అప్పల్ నరసమ్మ గారి మొహం ఆనందంతో విప్పారింది. అయితే ఇంకేం, అసలు మీ ఇద్దరికీ రాసుండుంటుంది, అందుకే ఈ పెళ్లిలా చెడిపోయింది సంబరంగా అంటోంది. అవునవునంటూ అమ్మలక్కలు వంత పాడుతున్నారు. సింధు, ఒక్కసారి నాతోరా, నీతో మాట్లాడాలి. ఇంకా షాక్లోనే ఉన్న సింధు చెయ్యి పట్టుకొని మేడ మీదకి తీసుకెళ్లాడు వరుణ్. వరుణ్, తొందరపడ్డావేమో, సింధు నెమ్మదిగా అంది. తొందరపడలేదు, వాడు నీతో ప్రేమలో పడ్డాడు, వాళ్ల వెనకే వచ్చిన అమృత నవ్వుతూ చెప్పింది. వరుణ్, అతని కళ్ళల్లోకి విభ్రాంతిగా చూసింది సింధు. అవును సింధు, వెన్నెల్లో మల్లె మొగ్గని నేను వదులుకోలేకపోయాను. నీకు నేనంటే ఇష్టం ఉందని తెలిసి ఇవాళ ఈ పెళ్లి చెడగొట్టాను. బల్లి బొమ్మ ఇడ్లీ పిండిలో కలిపి, ఉప్మాలో ఉప్పు కలిపి, వంట వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపి, అమృత హెల్ప్ ఎలాగైతేనేం ఈ పెళ్ళి ఆపేశాను. అలాగే అప్పల్ నరసమ్మ గారి అలక కూడా నాకు బాగానే హెల్ప్ చేసింది. ఫ్రాంక్గా చెప్పేసిన వరుణ్ణి కళ్ళ నిండా నీళ్లతో హత్తుకుపోయింది సింధు. ఏయ్ సింధు, నన్ను మర్చిపోయావు, వాడికే నా ఫీజు నాకివ్వవా? కొంటెగా అడిగింది అమృత. ఏం కావాలి సిగ్గుపడుతూ అడిగింది సింధు. నన్ను నీలాగే మైండ్ బ్లోయింగ్గా తయారు చేయాలి నవ్వింది అమృత. థ్యాంక్ గాడ్, అయితే ఇక మన ఇంట్లో డైటింగుల గోల ఉండదన్నమాట రిలీఫ్గా అన్నాడు వరుణ్. అవును, కానీ ముందు మీరిద్దరూ నానమ్మకేం ఫీజు ఇవ్వాలో ఆలోచించుకోండి చిలిపిగా అంది అమృత. అంటే అమ్మమ్మ? ఆశ్చర్యంతో సింధు కళ్ళు పెద్దవైపోయాయి. కాలు జారి పడడం అంతా ఉత్తిదే, అమ్మ వాళ్ళకి తెలిసిందా అంతే సంగతులు అందాక గప్చిప్. ముగ్గురు దొంగల్లా ముసిముసిగా నవ్వుకున్నారు. ఆ రాత్రి సింధుకి ఆ ముహూర్తానికే పెళ్లి చేసుకున్నాడు వరుణ్. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి.